గత వారం రోజుల నుండి కామారెడ్డి పట్టణంలో ఉన్న స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, పాత NH7 రోడ్డులో ట్రాఫిక్ క్రేన్ సహాయంతో రోడ్డు పక్కన ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగే విధంగా పార్కింగ్ చేసిన వెహికల్స్ ని రోడ్డులపై విచ్చలవిడిగా పార్కింగ్ చేసినటువంటి వాహనాలపై మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం జరిమానా విధించడం జరిగింది. అంతేకాకుండా అక్రమంగా రోడ్ల మీద ఆక్రమించేటటువంటి రోడ్లపై వారి యొక్క షాపులకి కూడా సంబంధించిన బోర్డ్స్ పెట్టిన యజమానులకు మరియు చిరు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చి రోడ్ ఆక్రమణలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ను పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి అలాగే ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ సిబ్బందితో కలిసి చేసి మొత్తం 24 వాహనాలు, 16 బైక్లు, 8 కార్లను సీజ్ చేసి చలాన్ను కూడా విధించడం జరిగిందని, అంతేకాకుండా పట్టణ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్డు ఆక్రమణలపై అవగాహన కూడా కల్పించడం జరిగిందని, అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కు చేయడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని, ఇక మీద ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.